రమేష్ గారు పాపం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయాలని ఆశ పడుతున్నారు, కానీ పాపం ఆశ తీరదు. ఓకే, ఆయన అనలిస్ట్ గా ఆయనకున్న అవగాహన మేరకు చెప్తున్నారు, అది కూడా ఈడీ కూడా దిగింది కాబట్టి. నేను చాలా డిబేట్లలో కృష్ణాంజనేయులు గారు జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ గురించి చాలా కుతూహలంగా ఉంటారు, కానీ పాపం ఆయన ఆశ తీరదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆశ అని కూడా నేను అనుకోవటం లేదు. ఒక ఆయనకు ఏమంటానంటే ఈడీ కూడా ఎంటర్ అయ్యేసరికి ఈడీ యొక్క ఈడీ జరిగిందని చెప్పి ఆయన ఎలా నిర్ధారణ చేసేసుకోగలరండి? ఈడీ దానికి కావాల్సిన నేను యాక్చువల్ కంక్లూడ్ చేద్దాం అనుకున్నా. ఒక్క మాట రమేష్ గారికి నేను చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అవ్వాల్సిందే. జగన్మోహన్ రెడ్డితో పాటు ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నాకున్నటువంటి అవగాహన మేరకు ఖచ్చితంగా మద్యం కేసులు, అదేవిధంగా ఇసుక కేసులు, అదేవిధంగా మైన్స్, అదేవిధంగా భూముల కుంభకోణాలు జరిగాయి. ఈ విషయం జరిగినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి అంశాలన్నీ పరిశీలించిన తర్వాత ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి లాంటి నేరారోపణలు ఎదుర్కొనేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయలేకపోతే ప్రభుత్వము చట్టాన్ని కాపాడేటువంటి ప్రభుత్వం ఇది కాదు. ప్రజాధనాన్ని దోచుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ప్రజలకు ఇచ్చినటువంటి హామీని చట్టాన్ని కాపాడేటువంటి ప్రయత్నం చేయలేనటువంటి ప్రభుత్వంగా నేను భావిస్తాను. తప్పు చేశాడు జగన్మోహన్ రెడ్డి అని నేరారోపణలకు సంబంధించినటువంటి విషయంలో ఆధారాలు, సిట్టు దర్యాప్తుకు సంబంధించినటువంటి విషయంలో అనేకమైనటువంటి ఆధారాలని నేను దగ్గర నుంచి పరిశీలించాను కాబట్టి చెప్తున్నాను. రైట్, ఓకే, లెట్ us మార్క్ టుడేస్ డేట్. ఐ మీన్ పర్టికులర్లీ ఈ డిబేట్లో జరిగిన దాంట్లో చివరిలో జరిగింది. ఛాలెంజ్ చేస్తున్నది రమేష్ గారు, జరగని పని రాసి పెట్టుకొని అన్నారు. కృష్ణానీల్ గారు ఆయనకున్నటువంటి అవగాహన మేరకు ఇక్కడేం యాంటిసిపేషన్ కాదు, కావాలని కోరిక నేను అనుకోవడం లేదు. ఆయన అన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు చేయలేదు. let us మార్క్ దిస్ డేట్. ఓకే, ఈ టుడేస్ డిబేట్ గుర్తు పెట్టుకుందాము, చూద్దాం. యా